ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా అది చూపించకుండా ఓపికగా ఉన్నందుకు కూడా దానికి కూడా యాక్చువల్లీ మా వైపు నుంచి ధన్యవాదములు. ఆల్రెడీ అందరూ చాలామంది వచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పారు, నాన్నగారి గురించి మాట్లాడారు. సో నేను నిజం చెప్పాలంటే నాకు ఇంకా మిగిలిపోయినట్టయితే ఏం లేదు. కానీ నా వైపు నుంచి అయితే నేను ఒక చెప్పేది ఏంటంటే, నాన్నగారు పాటించేటటువంటి ఒక వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఇది ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరం అన్నట్టు కాదు. ఇది ఆల్మోస్ట్ తన చిన్నప్పటి నుంచి పాటిస్తూ వచ్చారు. అందుకని ఇంకేంటంటే దాన్ని నిలుపుకుంటూ వచ్చారు. అందువల్ల యాక్చువల్లీ ఇంత దూరం వరకు వచ్చారు అనేది అయితే నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఇప్పుడు మన చాలామందిని యాక్చువల్లీ చూస్తూ ఉంటాం, చాలా పెద్దవాళ్ళు. వాళ్ళతో మనం మాట్లాడలేకపోయినా, వాళ్ళు మనం చూడకపోయినా కూడా వాళ్ళ పేరు వినగానే మనకంటూ ఒక గుర్తింపు అనేది ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణకు మన ఒక రతన్ టాటా పేరు వినగానే ఆ యొక్క పర్సనాలిటీని మనం యాక్చువల్లీ గుర్తించుకుంటాం. అది ఏ విధంగా వాళ్ళు చేసేటటువంటి పనులు, వాళ్ళ యొక్క బిహేవియర్స్, వాళ్ళ యొక్క ప్రిన్సిపల్స్, దీన్ని బట్టి మనం గుర్తించుకుంటే అది గుర్తింపబడతారు. అలానే చాలామందికి కూడా మనకి ఒక పర్సన్ని చూడగానే ఒక అభిప్రాయం కలుగుతుంది. అందులో కొన్నిసార్లు చెడు అభిప్రాయాలు కలుగుతాయి, కొన్నిసార్లు మంచి అభిప్రాయాలు కూడా కలుగుతాయి. కానీ ఎవరికైతే ఆ అభిప్రాయాల్లో మంచివి అవి ఎక్కువగా వచ్చిన రోజున వాళ్ళు యాక్చువల్లీ ఇంకా వాళ్ళ పేరు అనేది యాక్చువల్లీ పెరుగుతుంది. ఇప్పుడు ఇంకా మా నాన్నగారిని మేబీ చూస్తే యాక్చువల్లీ మీకు ఒక అభిప్రాయం ఉంటుంది. సో అలాంటివి ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా కొంచెం చెప్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా వైపు నుంచి నేను చెప్పాలంటే సిన్సియారిటీ అని ఒక జస్ట్ చూడగానే ఒక అనేది మనం చెప్తాం. సిన్సియారిటీ, ఎఫెక్షన్, లవ్ ఇలాంటివని చెప్తాం. నేను యాక్చువల్లీ మీ వైపు నుంచి కూడా కొన్ని ఏమైనా వినాలనుకుంటున్నా. ఆ పేరు వినగానే మీకు ఏమనిపిస్తుంది? ఒక సింగిల్ వర్డ్ ఎవరైనా? డెడికేషన్, ఇంకా అడ్వైజర్, హార్డ్ వర్క్, రైట్. అంటే ఇంకా ఒకటి రెండుని కాదు, యాక్చువల్లీ చాలా మంది చాలా విధాలుగా చిలిపితనం కూడా ఉంది సార్. చిలిపితనం, రైట్ రైట్ అదే అంటే ఈ యొక్క ఆ వాల్యూస్ని యాక్చువల్లీ ఏంటంటే ఏవైతే పాజిటివ్గా ఎక్కువ వస్తున్నాయి అనుకుంటే వాళ్ళు పాటించినటువంటి వాళ్ళ ప్రిన్సిపల్స్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ చిన్నప్పటి నుంచి ఏదైతే ఉందో అదంతా ఏంటంటే కంప్లీట్ ఒక పాజిటివ్ మేనర్లో ఉన్నదే. సో ఇలా ఎప్పుడైతే మనం పాటించేటటువంటి పద్ధతులు అది పాజిటివ్ మేనర్లో మనం తీసుకెళ్ళగలిగితే అది ఖచ్చితంగా ఒక రోజు వాళ్ళని ఖచ్చితంగా ఒక పైకి తీసుకువెళ్తుంది. ఇప్పుడు ఇంకా ఉదాహరణకు మన ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడు. తన ప్రిన్సిపల్స్ కూడా తనకున్నాయి, వాల్యూస్ ఉన్నాయి, తనకంటూ కొన్ని ఉన్నాయి. తను కాకపోతే పాటించిన పద్ధతి నెగిటివ్. సో ఆ నెగిటివ్ మేనర్లో వెళ్ళారు కాబట్టి తనకంటూ చివరికి ఏమైంది? చివరికి మనం చూస్తాం లాస్ట్కి చివరికి ఇంకేమీ లేకుండా పోయింది. అదే వాల్యూస్ని కానీ మనం పాజిటివ్ వైపు తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడాను నెక్స్ట్ వాళ్ళ యొక్క ఫ్యూచర్లో వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అవన్నీ కూడా వాళ్ళు యాక్చువల్లీ సాధించగలరు. సో ఖచ్చితంగా నేను మా నాన్నగారి నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే, రేపు పొద్దున్న నెక్స్ట్ జనరేషన్స్ కూడా వాళ్ళ యొక్క ఏవైతే బిహేవియర్స్, వాళ్ళ ప్రిన్సిపల్స్ ఉన్నాయో వాళ్ళు కూడా నెక్స్ట్ జనరేషన్కి ఇలానే కంటిన్యూ చేయమని నెక్స్ట్ ఈ ఫర్దర్ లైఫ్లో చెప్తారని ఖచ్చితంగా అదొకటి భావిస్తున్నాను. అలాగే మేము కూడా నెక్స్ట్ అది పాటించాలని చెప్పి ఒకటి అయితే నేను ఆశిస్తున్నాం. ఇదే విధంగా నాన్నగారి యొక్క ఇంకా కుటుంబం ఇక్కడికి యాక్చువల్లీ చాలామంది వచ్చారు. ఇటు మా నాన్నగారి తరపు నుంచి, అమ్మగారి తరపు నుంచి, మా బంధుమిత్రులు చాలామంది చాలా దూరం నుంచి వచ్చారు. వాళ్ళందరికీ యాక్చువల్లీ పేరు పేరున నా వైపు నుంచి అయితే హృదయపూర్వక ధన్యవాదాలను. పేరు పేరున చెప్పలేకపోయినా కూడా మా మామయ్యలు, పెద్దనాన్నలు, పిన్నులు, నెక్స్ట్ అత్తయ్యలు, మా తాతయ్యలు యాక్చువల్లీ చాలామంది ఇక్కడికి నిజంగా చాలా దూరం నుంచి వచ్చారు. వాళ్ళందరికీ కూడా నిజంగా అయితే నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు కూడా చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొక పార్ట్, ఇంకా థర్డ్ యాక్చువల్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఉద్యోగం. అయితే మీ అందరికీ తెలుసు, నాన్నగారు యాక్చువల్లీ 1988లో యాక్చువల్లీ మొదలుపెట్టారు. దానికంటే ముందు ఇంకా నాన్న యాక్చువల్లీ చిన్నప్పుడే వాళ్ళ నాన్నగారు చనిపోయారు, అదే మా తాతయ్య గారు చనిపోయారు. కానీ అది చనిపోయిన తర్వాత కూడా మా నానమ్మ, మా తాతయ్య, నెక్స్ట్ మా మామయ్యలు, అత్తయ్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే దగ్గరుండి పాపం వాళ్ళని పెంచి పోషించి ఇంతవరకు తీసుకొచ్చారు. సో వాళ్ళు నేర్పించినటువంటి యొక్క ఈ గుణాలు కూడా యాక్చువల్లీ వాళ్ళు అలాగా ఇంకా ఉన్నాయి. సో నెక్స్ట్ వాళ్ళు ఏంటంటే తను యాక్చువల్లీ చదువు కూడా చిన్నప్పటి నుంచి కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ BA ఆంధ్ర యూనివర్సిటీ ఆ కాలంలో చేశారు. అలానే MA నాగార్జున యూనివర్సిటీ చేసిన తర్వాత APSRTCలో జాబ్ వచ్చిన తర్వాత ఇందులోకి వచ్చారు. APSRTCలో ఆల్మోస్ట్ నాన్నతో పాటు మేము ట్రావెల్ అవుతూ వచ్చాం. విజయనగరం, శ్రీకాకుళం, పలాస, మహబూబ్ నగర్, ఆలగడ్డ, పాడేరు, రామచంద్రపురం, మళ్ళీ పలాస, ఇలాగ అన్ని ఊర్లు తిరుగుతూ వచ్చాం. సో ప్రతి ఊర్లో కూడా మాకు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి
ఎంప్లాయీస్ ఈవెన్ మాకు అక్కడ ఏంటంటే డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ నెక్స్ట్ ఇంకా ప్రతి ఒక్కరు ఈ టైప్ రైటర్స్ డాక్యుమెంటేషన్ పర్సన్స్ కానీ ఇంకేమైనా డిఎంలు ఆర్ఎంలు ఈడీలు అందరూ కూడాను ప్రతి ఒక్కరితో కాస్త పరిచయం ఉండేది. ఇప్పుడు మేము మాట్లాడుతుండే సో ఏంటంటే మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ఇది ఒక ఫ్యామిలీ కింద అన్నట్టుగా ఉండిపోయాం. సో ఎక్కడికి వెళ్ళినా కూడా తప్పకుండా మేము మా లైఫ్లో ఖచ్చితంగా ఏపీఎస్ఆర్టీసీని ఖచ్చితంగా గుర్తుంచుకుంటాం. సో ఇదైతే మాత్రం ఎప్పుడు మాతో పాటు ఇంకా కంటిన్యూ అవుతుంది. సో మాకంటే ముందుగా నాన్నగారికి యాక్చువల్లీ ఇది ఫ్యామిలీ. సో అదే ఫ్యామిలీ మేము కూడా యాక్చువల్లీ నెక్స్ట్ మాతో పాటు కంటిన్యూ అవుతుంది. సో నెక్స్ట్ ఈ యొక్క రిటైర్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత తప్పకుండా నెక్స్ట్ లైఫ్ ఏదైతే ఉందో ప్రశాంతంగా మాతోని మా మనవలు మనవరాలతోని ఖచ్చితంగా గడుపుతారని ఆశిస్తున్నాం.